చంద్రబాబు విజయం, జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం. ఈ వ్యవహారం మీదన ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, జర్నలిజానికి సంబంధించిన ప్రొఫెసర్ బాబీ గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ రాజకీయ పరిపక్వత ప్రాచుర్యం, చంద్రబాబు చాణక్య చాతుర్యం మేధోమదనం, పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ స్టేటస్ క్యాడర్ సపోర్ట్, బాబు కూటమి ఆలోచనకు పవన్ దౌత్యం ఫలించిన గెలుపు మంత్రం, లోకేష్ యోగళం గర్జనగా మార్మోగటం, బీజేపీ పగ్గాల పురంధేశ్వరి చేపట్టడం, సింగమై గర్జించడం, 7 పదుల వయసులో సైతం బాబు ఫైర్ తగ్గకపోవడం మరింత పెరగడం, కూటమి అమరావతి నినాదాన్ని మార్మోగించడం, వైకాపా దుశ్చర్యలు ముప్పేట ఎండగట్టడం, ప్రవాసాంధ్రుల్లో తెలుగు నేల పట్ల అభిమానం పెంచడం, వాళ్ళ సాయాన్ని కూడగట్టడం, సోషల్ మీడియా వ్యవస్థను బలోపేతం చేసి ప్రచారంలో సమతౌల్యం పాటించడం, మీడియా దిగ్గజ సంస్థల తోడ్పాటు పరిపూర్ణంగా ఉపయోగించుకోవడం, బాబు సతీమణి భువనేశ్వరి సైతం నిజం గెలవాలి పేరుతో యాత్ర చేయడం, రాజకీయ వాసనలు తెలియని బ్రాహ్మణి వసుంధరాదేవి కూడా రంగంలోకి దిగడం, ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మినహా కుటుంబ సభ్యులందరూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూటమికి అండగా నిలవడం, అభ్యర్థుల ఎంపికలు సీట్ల పంపకంలో పవన్ తగ్గడం, ఇచ్చిన వాటినే తీసుకోవడం, జంపు జలానీల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం, గెలుపు గుర్రాలనే బరిలోకి దించడం, కక్ష సాధింపు వికృత కీడక బలై 52 రోజుల జైలు జీవితం గడిపిన సమయాన్ని సానుభూతిగా మలుచుకోవడం, ఈ ఘటనతో ఐటీ ఉద్యోగులు నిరసన వెలుగును సానుకూలంగా మలుచుకోవడం, తొలుత వ్యతిరేకించిన తర్వాత పీకే లాంటి సెఫాలజిస్టులు కూడా రంగంలోకి దించడం, వైకాపా సోషల్ మీడియా ట్రోల్స్ని ధీటుగా ఎదుర్కొనే జనసైనికులు తయారు చేసి ఉత్సాహపరచడం, తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మెగాస్టార్ చిరంజీవి పంపిన వీడియో సందేశం జనాలకు దూసుకెళ్ళడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో 2 ఉమ్మడి సభలను మొత్తం 3 చేసింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భరోసా ఇప్పించడం, అమిత్ షా నడ్డాలతో కూటమి గెలుపు ఖాయమనే సంకేతాలు ఇప్పించడం, సిద్ధం సభలు ఒట్టి అబద్ధమని నీరు కార్చడంలో సఫలీకృతం కావడం, చాంతాడంతా మేనిఫెస్టో స్థానంలో సూపర్ 6 ఫార్ములాను ప్రయోగించడం, రాజధాని లేని రాష్ట్రానికి సంపద సృష్టించే రాజధాని తెస్తామని నమ్మించడం, తొలిసారి రాష్ట్రంలో కుల సమీకరణాల ప్రభావం తీవ్రంగా పనిచేయడం, సైకో పదాన్ని పదే పదే వాడి జనాన్ని ఒప్పించడం, మెగా డిఎస్సి ఆశ కల్పించడం, నిరుద్యోగ భృతికి భరోసా ఇవ్వడం, అక్క చెల్లెమ్మలకు అవతాతలకు మరింత పింఛన్ హామీ ఇవ్వడం, మరింత పటిష్టంగా వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తామని హామీ ఇవ్వడం, ఇలా అనేక అంశాలు కూటమి విజయానికి కలిసి వచ్చినట్టు భావించాలి. మరికొన్ని అంశాలు ఉండొచ్చు, నిడివిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంలో వైకాపా పరాజయానికి దోహదాలు, కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు, జగన్ తాను అభిమన్యుని కాదని తాను అర్జునుని పదే పదే చెప్పుకొచ్చారు, వేలికి ఎముక లేకుండా బట్టలు తెగనొక్కాడు కదా అందుకే కర్ణుడి పోలిక, కూల్చేసిన అంశాలు పరిశీలిద్దాం. బలుపు వాపు మధ్య వ్యత్యాసం తెలుసుకోలేకపోవడం, తానే అంతా అన్ని అనే అహంకార ధోరణి, ఎవరిని ఖాతరు చేయని అభిజాత్యం ఆవేశం, అమాత్యుల్ని సైతం నోరెత్తనివ్వని నియంతృత్వం, ఒకళ్ళిద్దరు మినహా, నా ముఖం చూసి ఓటేయండి అని అభ్యర్థించిన చూడని జనం, సలహాదారులే వేగులై తప్పుదారి పట్టించడం, సొంత సామాజిక వర్గం అధికారులే చుట్టూ మోహరింపజేయడం, సంక్షేమం పేరుతో డబ్బు వెదజల్లితే జనం నమ్మేస్తారని భ్రమలో జీవించడం, పోర్టులు మెడికల్ కాలేజీలు తప్ప అభివృద్ధి పట్ల అవగాహన లేకపోవడం విస్మరించడం, 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం, రివర్స్ టెండరింగ్ పేరుతో పరిశ్రమలు రాకుండా చేయడం, పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేయడం, రాజధాని రైతులకు అనేక అవరోధాలు సృష్టించడం, సమాంతరంగా పేడి ఉద్యమాలు ప్రోత్సహించడం, కులాన్ని విడగొట్టి చైర్మన్లను నియమించి వారికి నిధులు విధులు ఇవ్వకపోవడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిన తక్కువైనా ప్రచారం ఉదరగొట్టడం వల్ల మిగతా వర్గాలకు దూరం కావడం, ఆకాశవంత ఎత్తున అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేశామని చెప్పిన మెజార్టీ దళితులు విశ్వాసం పొందలేకపోవడం, హత్యలు చేసిన నాయకులను వెనకేసుకురావడం, ఎంతో అనుభవం కలిగిన రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు చట్టసభలో ఘోరంగా అవమానించడం, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని ఆగ్రహించి మళ్ళీ గెలిచాక సభలో అడుగు పెడతానని ఛాలెంజ్ చేసే వాతావరణాన్ని కల్పించడం, పోలవరం ప్రాజెక్టు సందర్భంలో తెలుగు మహిళలు పాడిన పాటల్ని సభలో ప్రదర్శించి స్పీకర్తో సహా సభ్యులందరూ వెకిలిగా నవ్వడం, ఏవో కేసులు తిరగదోడి అడ్డగోలుగా వాదించి చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపడం, 52 రోజులు బెయిల్ రాకుండా చేసి జనాగ్రహాన్ని మూటగట్టుకోవడం, అచ్చెన్నాయుని ఈఎస్ఐ కేసులో ఇరికించి వైద్య సాయం అందకుండా వీధుల్లో తిప్పడం, రాష్ట్ర అధ్యక్షుడనే గౌరవం లేకుండా సభలో పశువుగా సంబోధించడం, జైల్లో ఉన్న చంద్రబాబుని పరామర్శించేందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ని దారిలోనే అడ్డగించడం, అనేక చోట్ల పవన్ సభలకు అనుమతి నిరాకరించడం, పవన్ వ్యక్తిగత పెళ్లిళ్లకు సంబంధించిన విషయాల మీద చౌకబారు విమర్శలు చేయడం, ప్రతిపక్ష నాయకుల మీద ముఖ్యంగా చంద్రబాబు పవన్ మీద చెత్తబూతులతో నోరు పారేసుకోవడానికి అన్నట్టు కొందరు మంత్రులు ఉసుకొల్పడం, మంత్రి రోజా కొడాల నాని వల్లభనేని వంశీ అంబటి పేర్ని వంటి వాళ్ళు వాడిన పదజాలాన్ని జనం ఈసరించుకోవడం, ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే నీచత్వానికి పరాకష్ట, అత్యంత దూల తారామణి శ్రీరెడ్డి నోటికి తాళం వేగిపోగా సునకభావ ప్రాప్తి పొందడం, సూపర్ స్టార్ రజనీకాంత్ మీద సైతం చౌకబారు విమర్శలు చేయడం, ఉన్నత విద్యాసంస్థలో మితిమీరిన రాజకీయ జోక్యం, విద్యాలయాల అధికార పార్టీ కార్యాలయాల అనంత పైత్యం పెరగడం, ప్రధాన స్రవంతి మీడియా చేస్తున్న విమర్శల్లో నిజానిజాలను గ్రహించకుండా ఆర్థిక మూలాల మీద దాడులు చేయించడం, ప్రకటనలు ఆపేయడం, మితిమీరిన ప్రచార ఆర్భాటం రంగుల పిచ్చి అన్న అపవాదు మూటగట్టుకోవడం, అలాగే ఉద్యోగుల మధ్య చీలికలు తెచ్చి వాళ్ళ ప్రశ్నించే హక్కును కాలరాయడం,
పర్యటన సందర్భంగా పచ్చని చెట్లను నరికేసి పర్యావరణాన్ని నాశనం చేశారని విమర్శను మోయడం, విశాఖలో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన ఋషికొండ గుండెను తొలచి విలాసవంతమైన భవనాలు నిర్మించి ప్రతిపక్షాలు ప్రజా సంఘాల ఆగ్రహానికి గురి కావడం, నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించడం, భవిష్యత్తు మీద ఆశలు కల్పించలేకపోవడం, సొంత మీడియా సంస్థలను సర్కారు బాకాలుగా మార్చేయడం, 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడం, సొంత కుటుంబ సభ్యులే చెల్లెమ్మలు అమ్మ వ్యతిరేకంగా ప్రచారం చేయడం, చిన్నాన వివేక హత్య కేసు విషయంలో అసలు నిజాలు నిగ్గు తేలకపోవడం, ఏబీవీ పదవీ విరమణ రోజు దాకా పోస్ట్ ఇవ్వకుండా హింసించారని అపవాదం వేయడం, న్యాయస్థానాల్లో చాలా కేసులు ఎడాపెడా దెబ్బలు తినడం వగైరా. నిశ్చితంగా పరిశీలన చేశాక సమతౌల్యం పాటిస్తూ వాస్తవ పరిస్థితులు మాత్రం ప్రస్తావించడం జరిగింది. కొన్ని విస్మరించినా కావాలని మాత్రం కాదు, ఎందుకంటే నేను ఎజెండాను మోస్తున్న వాడిని కాదు, జనం ఎజెండాని గౌరవించేవాడిని, నిజం ఎప్పటికీ నిలుస్తాయని నమ్మిన వాడిని అని చెప్తున్నారు.